కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. ఉంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం మహిళల ఆరోగ్య భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు లోకేష్. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. 2014 ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. వ్యవసాయానికి రైతులు రుణాలు ఏదైతే తీసుకున్నారో అవి రుణమాఫీ చేస్తామని చెప్తాం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ మా పెద్దమ్మలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. 2014 ముందల కరెంట్ వచ్చేదండి? 24 గంటలు కరెంట్ వచ్చేదా? మా క్షమించాలి, ఆలస్యం అని తెలుసు. వచ్చేదా 24 గంటల కరెంటు? లేదు. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా? 2014 ముందల మా అక్క చెల్లెలు టెన్షన్ ఏంటంటే రాత్రి సీరియల్ చూస్తుంటే ఎక్కడ కరెంటు పోతుందా అని. అవునా కాదా? అలాంటిది ఈరోజు టెన్షన్ లేదు, ఎక్కడ కరెంటు పోవట్లేదు. అది కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే 24 గంటల కరెంట్ ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 6,000 రూపాయలు ఇస్తాం జరిగింది. అవునా కాదమ్మా? ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. మార్చి 2వ తారీఖు నాటికి ఇంకొక 2,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నా. గట్టి కొట్టాలి తల్లి, అక్కడ ఇంపడాలి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనంత కష్టపడుతున్నారు, అనంతపురం జిల్లాలో ఉన్నారని. ఇప్పుడు ఇంకో పక్కన 2014 ముందల పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయలు. చాలి 200 రూపాయలు పెన్షన్ ని 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అవునా కదా? అంతెందుకు, మన గన్నవరం నియోజకవర్గంలో 2014 ముందల పెన్షన్ కి ప్రభుత్వం నుంచి అయ్యే ఖర్చు 19 కోట్ల రూపాయలు. 19 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అలాంటిది ఇప్పుడు దాదాపు 120 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పెన్షన్కి అవుతుంది ఒక గన్నవరం నియోజకవర్గానికి. గతంలో దయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకునేది. ఆ దయ్యాలు ఎవరో తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలు. అలాంటిది ఈరోజు దయ్యాలు ఎక్కడలా శ్మశానంలోనే ఉన్నాయి. మన ఆధార్ ద్వారానే ఈరోజు పద్ధతి ప్రకారం మీకు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పేదోడికి పక్కా ఇల్లు ఉండాలని ఒక ప్రణాళిక పెట్టుకుంటాం జరిగింది. 2019 లోపల 19 లక్షల ఇల్లు కట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన దగ్గర లేదు, కానీ మన విజయవాడ పట్టణంలో అయితే నేను చూశాను, నెల్లూరు, పెద్దాపురం అటు పక్కన ఎవ్వరు ఊహించిన విధంగా లేటెస్ట్ టెక్నాలజీ, షేర్ వాల్ టెక్నాలజీ వాడి కడుతున్నారు ఆ ఇల్లు. ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా అంత బాగుండదు. ఒక్క ఇటుకనే లేదు, గోడలతో సహా సిమెంట్ పోసేస్తున్నారు. టైళ్ళు మంచి టైళ్ళు వేస్తున్నారు. బాత్రూంలో 7 అడుగుల ఎత్తు టైళ్ళు కూడా వేస్తాం జరుగుతుంది. అంటే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నా మీకు ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరి ఐటీ శాఖ మంత్రిని కూడా 2 మాటలు పంచాయతీరాజ్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2014 ముందర మన గ్రామాల్లో సీసీ రోడ్లు ఉండేదండి? ఉండేదా? లేదు. వర్షం పడితే భయం, బయటికి వెళ్ళాలంటే ఎక్కడ మన మురికిలో కాలు పెట్టాలా అని. ఈరోజు అలాంటిది ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. గడిచిన 3.5 సంవత్సరాల్లో 14,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు మన గన్నవరం నియోజకవర్గంలో 52 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకుంటే 2014 తర్వాత 2018